హాయ్ గాయ్స్, శ్రీగంధం మొక్కలకి నాటుకునేసిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తామంటే మళ్ళీ వాటికి సపోర్ట్ మొక్కలు వాటికి ఏదో ఒకటి వేయాలని ఒక ఆలోచన అనేది ఉంటుంది మనకు. ఎందుకంటే హోస్ట్ ప్లాంట్స్ లేనిదే శ్రీగంధం మొక్కలు అవి గ్రోత్ సరిగా రావని చెప్తా ఉంటారు, సీనియర్లు చెప్తా ఉంటారు. సో మనం కూడా అదే ఫాలో అప్ అవటమే. అంటే ఇది పరాన్నజీవి లెక్క. అంటే పరాన్నజీవి అంటే వేరే ఒక జీవి మీద ఆధారపడి బ్రతకటం అన్నమాట. అందుకనేసి ఈ చెట్టు హోస్ట్ ప్లాంట్ అంటే ఈ చెట్టు ఎమ్మిడి ఏర్లెమ్మిడి ఇంకో చెట్టు ఏదో ఒక చెట్టు వేస్తే ఆ చెట్టు వేర్ల ద్వారా ఈ శ్రీగంధం చెట్టు వేర్లు ఆహారాన్ని తీసుకొని చెట్టు ఎదుగుదల అనేది ఒకటి ఉంటుందని చెప్తుంటారు. సో దాన్ని బట్టి హోస్ట్ ప్లాంట్ అనేది మొక్కలు తెచ్చుకుంటాం కదా, మనం మొక్కలు నాటినప్పుడు నర్సరీ వాళ్ళే మొక్కలతోటే ఆ చెట్టు మొదట్లో కొన్ని కలుపు మొక్కలు మాదిరిగా ఉంటాయి. మీరు నాటేటప్పుడు జాగ్రత్తగా పని వాళ్ళకి ముందుగానే చెప్పడం మంచిది. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో పిచ్చి మొక్కలు అని చెప్పేసి ముందుగా కలుపు మొక్కలు అన్నట్టుగా పీకేసి చెట్లు నాటేస్తూ ఉంటారు. అది మనకు విషయం తెలియదు. అందుకని అందరికీ మనం నాటే బ్యాచ్ వరకు వాళ్ళ వరకు అన్నీ చెప్పాలి మనం. ఆ చెట్టు మొదట్లో ఏ మొక్క చిన్న మొక్కనే పిచ్చి మొక్క ఉన్నా ఏం పెరగొద్దు, ఎలా ఉన్న చెట్టు అలానే కవర్ తీసేసి నాటమని చెప్పుకోవాలి మనం. ఆ చెట్టుకి మొదట్లోనే క్రూటాన్ అనేసి అనుకుంటా, పేరు మర్చిపోయాను, క్రూటాన్ అని. అది మన ఆకుకూరల మాదిరిగా అల్లుకుంటూ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట చుట్టూరు. అవి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లాంట్కి ఇచ్చే ఉంటారు వాళ్ళు. అవి మనం పెరగకుండా ఉంచేస్తే మనం నీళ్ళు పడతాం కదా, ఈ వర్షాకాలానికి అంతా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. చుట్టూరు సరౌండ్ ఒక 2 అడుగుల వరకు ఆ క్రూటాన్ మొక్క అనేది వ్యాప్తి చెందుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఆ వాటి వేరు ద్వారా చిన్న మొక్కే కాబట్టి వేర్లు పైనే ఉంటాయి కాబట్టి యాక్చువల్గా శ్రీగంధం చెట్లకి ఎంత చెట్టు అయినా సరే ఏర్లు ఒక అడుగున్నర లోపలే విస్తరించుకొని ఉంటాయి, లోపల లోతుగా పోవన్నమాట వీటి చెట్టు వరకు. అందువల్ల ఏంటంటే వేరే జీవుల వేర్ల ద్వారా ఆహారం అనేది కావాల్సి వస్తుంది, వేరే చెట్ల ద్వారా. అందువల్ల ఏంటంటే మన హోస్ట్ ప్లాంట్ ఆల్రెడీ క్రూటాన్ మొక్క ఇచ్చుంటారు, ఆ మొక్కలే వేసుకోండి. ఒకవేళ వేరే చెట్టుకి లేకపోతే మీరు నీళ్ళు పడతా ఉంటారు కదా, ఒక 10 days 15 days కల్లా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అవి తీసుకొచ్చి మళ్ళీ వాటి వేరే లేని దగ్గరల్లా మొదటి దగ్గర నాటేసి మళ్ళీ కొంచెం వాటర్ పెట్టేస్తే అవి బతికిపోయి మళ్ళీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా 2 years వరకు అది సరిపోతుంది, ఆ క్రూటాన్ మొక్క అనేది సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్.